విశాఖ యోగా డే వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం ఆర్కే బీచ్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. యోగా డే కార్యక్రమంలో దాదాపు 5 లక్షల మంది పాల్గొంటారని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశారు. 11వ ప్రపంచ యోగా దినోత్సవం వేడుకలకు విశాఖ నగరం ముస్తాబైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నగరానికి చేరుకున్నారు. కాసేపట్లో ఆర్కే బీచ్కు చేరుకుంటారు. 8 గంటల వరకు ఆర్కే బీచ్, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని పాల్గొంటారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు జరిగే ఈ కార్యక్రమంలో 3.5 లక్షల మంది వరకు పాల్గొంటారని అధికారులు భావిస్తున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా మొత్తం 5 లక్షల మంది యోగాలో భాగస్వాములవుతారని అంచనా వేస్తున్నారు. ఒకేసారి 3.5 లక్షల మంది ఆర్కే బీచ్లో జరిగే యోగా డే కార్యక్రమంలో పాల్గొనటం ప్రపంచ రికార్డని చెప్తున్నారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 330 భాగాలుగా విభజించి ఒక్కొక్క విభాగానికి 1000 మంది ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి జనాలను తరలించేందుకు బస్సులను పంపించారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద విద్యార్థులు నిర్వహించే యోగా కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని మోదీ 15 నిమిషాల పాటు యోగా ప్రాముఖ్యతను తన ప్రసంగం ద్వారా ప్రజలకు వివరిస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు మధ్య కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. విశాఖలో యోగా దినోత్సవం ఏర్పాట్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అరుణ, యోగా దినోత్సవ వేడుకకు సంబంధించి విశాఖ సిద్ధమైంది. అందులో భాగంగానే నిన్న సాయంత్రం సుమారు 7:30 సమయానికి అహ్మదాబాద్ నుంచి ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆ తర్వాత ఈరోజు సుమారు 6:25 నుంచి సుమారు 7:30 వరకు కూడా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో ఈ యోగాసనాలు కార్యక్రమం జరగనుంది. అయితే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా సుమారు 5 లక్షల మందితోటి యోగాసనాలు ఈరోజు చేయించనున్నారు. అయితే పూర్తిగా కూడా 26 కిలోమీటర్లు, అంటే ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల వరకు కూడా భారీ ఎత్తున సుమారు 5 లక్షల మందితో కూడా వివిధ కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేశారు. అంటే సుమారు 320కి పైగా కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేశారు. ఈ కంపార్ట్మెంట్లో యోగాసనాలు వేయనున్నారు. అయితే ఒకవైపు ఈ గ్రౌండ్స్లో ట్రైబల్ స్టూడెంట్స్తో పాటు కూడా అదేవిధంగా అది సపరేట్ రికార్డు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి సుమారు 9,000కు పైగా బస్సుల ద్వారా జనాల్ని సమీకరించడం జరిగింది. విశాఖపట్నం తీసుకురావడం జరిగింది. తెల్లవారుజాము నుంచి కూడా పూర్తిగా రాత్రి సమయం నుంచి కూడా ఈ విధంగా సమీకరణ అయితే జరిగింది. అయితే ఈ 5 లక్షల మందికి మొత్తం అంతా ఏర్పాట్లను సిద్ధం చేశారు. అయినప్పటికీ కూడా కొంతవరకు భద్రతాపరమైన చర్యలు కట్టుదిట్టంగా తీసుకున్నారు. ఎందుకంటే 2 రోజుల పాటు నుంచి కూడా విశాఖపట్నం పూర్తిగా కూడా అస్తవ్యస్తంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా కూడా కట్టుదిట్టమైన భద్రత కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, అదేవిధంగా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఇది గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా చేసుకుని ఈ 5 లక్షల మందితోటి యోగాసనాల కార్యక్రమం జరుగుతుంది. అయితే మరికొద్ది సేపట్లో ఆర్కే బీచ్లో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకున్నారు. అయితే ప్రస్తుతం నిన్న రాత్రి నుంచి కూడా ఆయన బస్తా ఐఎన్ఎస్ మెస్లో జరుగుతుంది. అక్కడి నుంచి నేవీ అధికారుల సమూహంతో కూడా పూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బందోబస్తుతోటి ఆర్కే బీచ్ వద్దకు చేరుకున్నారు. అయితే ఆర్కే బీచ్ వద్ద 300కు పైగా కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయడంతో వీఐపీ, వివిఐపీ, అదేవిధంగా కొంతమంది ప్రముఖ నాయకులకు, అదేవిధంగా సాధారణ ప్రజలు ఎవరైతే అవకాశం వేస్తారో కార్యక్రమానికి సంబంధించిన వారందరికీ వివిధ కంపార్ట్మెంట్ల విధంగా డివైడ్ చేసి అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే 6:25 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత 7:30 వరకు కూడా ఈ యోగాసనాలు అనేవి కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. తర్వాత 7:30 సమయానికి మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్కే బీచ్ నుంచి వెనుదిరుగుతారు. ఐఎన్ఎస్ శాతవాహన వద్దకు వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని కార్యక్రమాన్ని ముగించిన తర్వాత మరి ఈరోజు మధ్యాహ్నానికి తిరిగి విశాఖపట్నం నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఇప్పటివరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదేమైనా సరే పూర్తిగా ఒక గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా ఒకవైపు ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో, అదేవిధంగా ఆర్కే బీచ్ సమూహంలో సుమారు ఆర్కే బీచ్ నుంచి 26 కిలోమీటర్ల నుంచి భీమిలి వరకు కూడా పూర్తిగా కూడా గ్రీన్ మ్యాట్ని పరిచి యోగాసన కార్యక్రమం సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా ఆహ్వానించారు.
నిర్వహించారు. రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా పూర్తిగా వారం రోజుల నుంచి కూడా రిజిస్ట్రేషన్ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ తరుణంలో కూడా ఒకవైపు సచివాలయ సిబ్బంది అదేవిధంగా అందరినీ సమూహాన్ని ప్రతి ఒక్క అధికారిని ఉపయోగించి యోగాసన కార్యక్రమంలో ప్రజలను సమన్వయం చేసేందుకు ప్రయత్నించారు అధికారులు. పూర్తిగా ప్రస్తుతం మనమైతే విశాఖపట్నంలోని కాన్వెంట్ జంక్షన్ వద్దాము. కాన్వెంట్ జంక్షన్ నుంచి మరికొద్దిసేపట్లో ఐఎన్ఎస్ మెస్ నుంచి కూడా ఈ మార్గం గుండానే ఆర్కే బీచ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. అయితే ఒకవైపు ప్రధాని అదేవిధంగా పలువురు పెద్ద స్థాయి నాయకులు ఇక్కడ ఉండడంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మరి మరొకసారి ఐఎన్ఎస్ డేగా నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత అంటే ఒకవైపు వాహనాలు అనేవి ట్రయల్ రన్ను 2 రోజులు బట్టి కూడా వేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరోవైపు ప్రధాని బందోబస్తుకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ముందుగానే ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే ఐఎన్ఎస్ డేగా నుంచి ఐఎన్ఎస్ మెస్ వరకు, ఐఎన్ఎస్ మెస్ నుంచి మరొకసారి ఆర్కే బీచ్ వరకు, ఆర్కే బీచ్ నుంచి మరొకసారి ఐఎన్ఎస్ డేగాకి, ఐఎన్ఎస్ మెస్కి పూర్తి స్థాయిలో కూడా ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది. ఎక్కడ ఇటువంటి ఇబ్బందులు జరగకుండా చూసేందుకే ముందుగానే ట్రయల్ రన్ కూడా నిర్వహించడం జరిగింది. రైల్వే స్టేషన్ మీద గుండగా ఈ ట్రయల్ రన్ నిర్వహించడంతో కొంతవరకు రైలు రాకపోకలకు సంబంధించి కూడా చూసుకుంటే ప్రయాణికులను కూడా కొంతవరకు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరోవైపు ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ప్రజలను సమీకరించడంతో ఒకవైపు మధురవాడ, భీమిలి, తగరపలస రూట్లో నుంచి విజయనగరం రూట్గా వెళ్ళే వాహనాలు కావచ్చు, అదేవిధంగా శ్రీకాకుళం మీదుగా వెళ్ళే వాహనం కావచ్చు, కొంతవరకు ట్రాఫిక్ జామ్లో చాలా వరకు ఇరుక్కుపోయే అవకాశం ఉంది. తరంలో వాటిని వాహనాల మళ్లింపు అదేవిధంగా కేవలం ఎమర్జెన్సీ పనులుంటే మాత్రమే బయటకు రావాలనుకుంటే ఇప్పటికే అధికారులు సూచించడం జరిగింది. ఏదేమైనా సరే ఒక గిన్నీస్ రికార్డు లక్ష్యంగా 5 లక్షల మందితో ఈ యోగాసన కార్యక్రమం జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ 320కి పైగా ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్ల వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరికి కేటాయించిన బ్లాక్లో వారికి చేసుకున్న విధంగా, ఎందుకంటే ఒక రిజిస్ట్రేషన్ వీరు ప్రారంభించిన సమయంలో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత వారికి సంబంధించిన కంపార్ట్మెంట్ను అక్కడే కేటాయిస్తారు. ఆ కంపార్ట్మెంట్ వద్దకు నేరుగా అక్కడ చేరుకున్న తర్వాత యోగాసన కార్యక్రమం చేసే సమయంలో వారికి ఒక టీషర్టు అదేవిధంగా వారికి యోగా చేసేందుకు ఒక మ్యాట్ను కూడా కేటాయిస్తారు. తర్వాత ఎప్పుడైతే ఈ కార్యక్రమం 7:30 పూర్తవుతుందో అక్కడి నుంచి మరొకసారి సిటీలోకి వెళ్లేందుకు కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తామని ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా అసలు ఈ 5 లక్షల మందితో సాధ్యమవుతుందా? 5 లక్షల మందితో సాధ్యమైతే ఖచ్చితంగా ఇది ప్రపంచ రికార్డే ఎక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.